హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తురని అనుకుంటురా? దొంగతనం చేసి మరి మాలిద చేసినామని చెప్పినా కదా, ఆ దొంగతనానికే వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షితారాజ్ బ్లాగ్స్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దొగర్పత్తి అయితే ఎక్కడైనా ఎండిపోయింది, వీళ్ళ ఇంట్లో మాత్రం ఫ్రెష్ ఉంది. కానీ లోపలికి గేట్ లోపలికి వెళ్ళాలి. ఒకవేళ సీసీ కెమెరాలు ఇట్లుంటే మా పని బుగ్గనే. అయినా ఏమంటారు కానీ ఎంతైనా భయం అవుతుంది కదా, ఎవరు లేకుండా ఎవరు లేని ఇంట్లోకి పోవాలంటే. మా నాన్నగాడు అయితే ధైర్యం చేసి గేట్ ఎక్కుతుండే, ఇంకా లోపలికి పోయి వాడొక్కడే తెంపుకొని వచ్చిండు మొత్తం. మాలిదలలో ఈ గగరబత్తి అనేది ఎంత వేస్తే అంత టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది కదా. ఇంకా వాళ్ళ లోపల తెంపుతుంటే అయితే మేమైతే ఇక్కడ ఉన్న దగ్గర అయితే తెంపుతున్నాం. అది రోడ్డు మీద వాకిట్లా అని అనుకోకండి, అక్కడ ఎవరు వెళ్ళరు, బాగానే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ వాయిస్ అయితే మస్తు మాట్లాడేది ఉండే కానీ ఎందుకో మధ్యలో మధ్యలో వాయిస్ కట్ అయింది, అందుకే సరిగ్గా అర్థం కాదని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. పీర్ల పండుగ అప్పుడు అయితే మాలిదలు చేస్తాం కానీ పీర్లు వస్తున్నాయి అని అంటే మన ఇంటికి వచ్చే వరకే మళ్ళీ అవి ఎక్కడ మన ఇల్లు దాటేసిపోతాయో అని అయితే ఒక 5 అయితే ఫస్ట్ దేవునికి వేద్దామని అయితే వేస్తాం కదా. 5 దేవునికి వేసి చదివిపించిన తర్వాత ఇంక అట్లే పీర్లు ఎంబడబడి మనం కూడా చూడనీకి పోతాం. ఇంకా అది అద్దకాడికే ఉంటుంది. ఇంట్లో సబ్జా గింజలు అంటారు కదా, అవి కూడా కొన్ని తీసినాం, వాటర్లో వేసినాం. ఇందులో వాడేది 2 ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి, ఎందుకు అందరికీ నచ్చి ఉంటాయి. మా చిక్కి కూడా నేను కూడా లోపలికి పోతా అని ట్రై చేస్తుంది, కానీ గేటు పెద్దగా ఉంది, ఎక్కడికి రాదు. రానుగానికి ఏమో ఒక్కరికి తెంపబుద్ధి అవుతలేదంట, ఇంకెట్లనో అట్లా తిప్పల పడుతుండు. ఏం చేసినా కానీ నాకైతే వీళ్ళైతే బాగా హెల్ప్ చేస్తారు. పిల్లలు ఎప్పుడు నాతోనే ఉంటారు. నేనేమో బయట తెంపుతున్నాను, వాడేమో లోపల తెంపుతున్నాను. ఇంకెట్లనో అట్లా చేసి సగం అయితే తెంపుకొచ్చినాం. లోపల ఫ్రెష్ ఉంది కానీ వాడు ఒక్కడే కదా తెంపనీకి వస్తలేదు. ఇక్కడ మా చిక్కికి ఎండ కొడుతుందంట, అందుకే గ్లాసెస్ పెట్టుకొని తిరుగుతుంది. ఏదైనా పని చేయాలన్నా ఏమన్నా అవి చేయాలన్నా అని దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ వేసుకున్న తర్వాతనే ఏదో కనిపించేది కెమెరాలో నీట్గా అనిపిస్తుంది. గేటు చూడండి ఎట్లా ఎక్కుతుంది, అన్ని తులా పనులు వేసుకుంటూనే ఉంటుంది. ఈ పిల్లలందరూ ఏమో వేస్తారు అని రచ్చ దగ్గర కూర్చున్న వాళ్ళు అయితే అందరు మా దిక్కే వేస్తారు. ఇక ఆకు ఉన్న కాడికైతే తెంపిన తర్వాత ఇక సబ్జా గింజలు అయితే అదే గగరపత్తి ఈతులు అయితే తీస్తున్నాం. మా చిక్కి చెంబు తెచ్చుకున్నది, అందులో వాటర్లో పోసుకుంటా అని. గగరపత్తి వాసన అయితే ఎన్నిసార్లు చూసినా కానీ చూడబుద్ధి అవుతుంది, అంత బాగుంటుంది. స్మెల్ అయితే నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడ మా ఇద్దరం అయితే ఎక్కడ దిక్కులేని పక్షుల్లా కూర్చున్నాం. లోపల అయితే డానిగాడ తెంపుతుండు. అందరం పోయిన ఉంటే ఈ పాటికి బాగానే తెంపుకొద్దాం కానీ లోపల ఇంకా తాళం వేసింది, బయట ఇంకా తాళం వేసింది. అందుకే గేట్ ఎక్కితే తప్పించి వేరేకెళ్ళి ఎటు నుంచి ఓనికి రాదు. ఇప్పటికే భయం అవుతుంది, వాళ్ళు ఫోన్లలో చూస్తారు కావచ్చు అని. చూసినా ఏమంటారులే కానీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. కానీ మీరు జోడిగా మాస్క్ పెట్టుకున్నాను ఎవరో గుర్తుపెట్టొద్దు అన్నట్టు వీడియోలో పడాలని. ఇంత ఎండలు కొడుతున్నా కానీ చెట్టు మాత్రం పచ్చగానే ఉంది. లాస్ట్ కొన్ని వాటర్ పోద్దాం అనుకున్నాం కానీ లోపల ఎక్కడ ఉన్నాయో వాటరు అని ఇక వచ్చినాం. ఎన్ని కష్టపడి గంజలన్నీ ఎడితే చెంబులో పోస్తే పక్కన ఉంది కదా చిన్న అయితే కింద పోసింది కనిపించగా. మళ్ళీ అట్లా ఇట్లా వేసి కొన్ని అయితే ఇక జమ చేసినాం. అవి వాటర్లో పోసుకొని అయితే తాగిరు. తర్వాత అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఈ వీడియో అయితే పెద్దగా తీసినాం, ఒక 5-6 నిమిషాలు. ఎందుకంటే ఇక్కడ కూర్చొని జోలు పెట్టుకుంటా అదొకటి ఇదొకటి జోకులు వేసుకుంటున్నాం. అవన్నీ ఆడియో అయితే బాగుంటున్నాయి కానీ ఆడియో అయితే కట్టాయి వస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అందుకే వీడియో మొత్తం అయితే కట్ చేయలేదు. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. అప్పటి వరకు అయితే బాయ్. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going out, going all the way. Going high, 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 high. Going out, going out, going all the way. Going high, high, high. Going all the way, going up. Going all the way, going up. Going all the way, going high, higher. Break the mold, then press repeat. Get 'em up on the edge of their seats. Set your aim a little higher.
for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Going up, going out, going all the way. Going high, yeah, yeah, high, yeah, yeah. Going up, going out, going all the way. Going high. ఇంకా గగరపత్తి దింపుకొని అయితే ఇంటికైతే వచ్చినాం. నెక్స్ట్ ప్రాసెస్ అయితే బెల్లం కట్ చేయాలి. ఈ బెల్లం కట్ చేయడానికి ఒక అర్ధగంట పట్టింది. ఎట్లా అట్లా బెల్లం కట్ చేసినాం. ఎండలకో ఏమో కానీ బెల్లం అయితే గట్టిగా అయింది. ఇంత కట్ చేసినా వస్తలేదు. కొంచెం రోట్లో వేసి దంచినాం, కొంచెం కట్ చేసినాం. ఇట్లా అది అసలు మెత్తగా ఉంటేనే ఆ రొట్టెలలో జినుగుతుంది కదా, అందుకని సాన్ షేప్ కష్టపడైతే మెత్తగా చేసినాం. ఈ ప్రాసెస్ మొత్తం కట్టెల పొయ్యి మీదనే చేసినాం. ఒకవేళ సిలిండర్ మీద అయిన ఉంటే సగం సిలిండర్ దీనికే వీక్తుండే గ్యాస్. ఇలాంటివి అయితే మంచిగా బయట కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఆ సిలిండర్ దగ్గర నిలబడి చేయాలంటే కూడా అంతా రిస్క్ ఉంటుంది. అందుకని బయటనే చేస్తున్నాం. బెల్లం దంచేది అయితే అయిపోయిన తర్వాత గరపత్తి కడిగి అందులో కొన్ని ఇత్తులు ఉంటే అవి అయితే తీసేస్తున్నాం, వేరేస్తున్నాం. ఇవన్నీ అయితే ఒక గిన్నెలో కలుపుకున్నాం. తర్వాత కుళ్ళ సోంపు అయితే లేకున్నది, ఒక 5-6 సోంపు ప్యాకెట్లు తెచ్చి అవి కూడా కలిపిన. ఇక్కడ మా చిక్కి వేస్తుంది సోంపు. అన్నీ కలిపిన తర్వాత పెంక అయితే పెట్టుకున్నా. దీని కంటిన్యూషన్గా ఇదంతా అయిపోయిన తర్వాత జొన్న రొట్టెలు కూడా వేసుకున్నాం. ఇవి వేసి జొన్న రొట్టెలు చేసే వరకు అయితే సమయం అయిపోయింది. ఎట్లాగో పొయ్యి మండుతుంది, తర్వాత పెంకు పెట్టే ఉంది, తర్వాత బేసిన్ గిన్నె అట్లనే ఉంది అన్నట్టు ఇంక అట్లనే కొంచెం పిండి పోసి అయితే తర్వాత జొన్న రొట్టెలు చేసిన. అది కూడా ఒక వీడియో తీసిన, అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. పిండి అయితే చాలా మెత్తగా ఉంది. దీనికి కొంచెం మందంగానే కొట్టాలి రొట్టె. ఇక మెత్తగా ఉన్నా కానీ వస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఇద్దరు ఉంటే అయితే తొందర అవుతుంది. అప్పుడు పండుగప్పుడు అయితే కొంచెం ఆయన హెల్ప్ చేసేది. ఇప్పుడు రొట్టె కొట్టి ఎంబడే చింపేయాలి వేడి వేడి ఉన్నప్పుడే, అట్లయితేనే లడ్డు అవుతుంది, లేకపోతే ఇచ్చుకోపోతాయి. ఇదైతే అసలు తక్కువ ఇంగ్రీడియంట్స్, 1-2 రొట్టెలకే ఒక 5-6 లడ్లు అయితే అవుతాయి. బూందీ లడ్డు కన్నా టేస్ట్ ఇవే ఎక్కువ ఉంటాయి. ఇట్లా బయట అయితే సింపుల్గా మొత్తం పడుచుకొని చేయొచ్చు. అదే ఇంట్లో అయితే ఇంకొకరు కూర్చొని కూడా ప్లేస్ ఉండదు కిచెన్లో. ఇలాంటివి వేసినప్పుడు నేనైతే ఎక్కువ బయటనే వేస్తుంటా. ఇక్కడ రొట్టె అయితే కొడుతున్నా. రొట్టె అయిపోయిన తర్వాత ఇంకొక రొట్టె అయితే కాలింది. ఆ రొట్టెని ఇప్పుడైతే చింపేసుకోవాలి. కాలుతుంటేనే చింపేయాలి, అందుకే ఒక పక్కనగా చేతులు కాలుతుంటాయి. నుండు చింపేస్తుండే కానీ వాడు వీడియో తీయడానికనే సరిపోయిండు, అందుకని ఇంక నేనే చింపేస్తున్నా. అసలు వీడియో తీస్తుంటే ఎన్నో మాట్లాడదామని అవి ఇవి గుర్తుకొస్తుంటాయి. ఇది చెప్పాలి, మన ఫీలింగ్ అది చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కసారి రికార్డ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే అది పోతూనే ఉంటుంది మనం మాట్లాడక ముందే. అందుకే ఒక్కొక్కసారి ఆగి ఆగి మాట్లాడాల్సి వస్తుంది. అయినా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి అయితే ఇది చాలా చాలా బాగుంది ఆప్షన్. ఇది ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చో చేసుకోవద్దో తెలియదు. కాకపోతే మనం అన్ని స్నాక్స్ అయితే వేసుకుంటాం కదా, దానిలాగానే ఇది కూడా వేస్తున్నాం. అసలు 2 కట్టెలు పెట్టి అయితే నేను ఇక్కడ 25 లడ్లు చేసిన, ఒక 10-12 రొట్టెలు చేసిన. అదే గ్యాస్ అయిన ఉంటే ఈ పాటికి గ్యాస్ అయిపోతుండే అనిపించింది. బయట పెట్టుకోవడమే మంచిగా అనిపించింది. మనకు ఎంత వీలైతే అంత మెత్తగా అయితే విసుకోవాలి, అంత చిన్న చిన్నగా విరిగిపోవాలి ఆ రొట్టె ముక్కలు. ఇది ఓన్లీ తెలంగాణ వరకు అయితే వేస్తారు ఈ మాలిద అనేది, కానీ ఇంతగా వేరే రాష్ట్రాలలో వేస్తారా చేయరా తెలియదు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి వేసుకుంటారు కదా అన్నట్టు వీడియో తీస్తున్నాం. ఫైనల్గా అయితే లడ్లు రెడీ అవుతున్నాయి. మొత్తం 25 లడ్లు అయితే వేసిన. వీడియోస్ కంటిన్యూగా తీద్దామంటే అస్సలు టైం సరిపోతలేదు, ఎందుకంటే నా దగ్గర ట్రైపాడ్ ఇరిగిపోయింది. పిల్లలు వచ్చినప్పుడు నేను చేయనీకి రెడీగా ఉండను, వాళ్ళు వీడియో తీసేటప్పుడు. నేను చేద్దామని రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు రారు, అందుకని ఇక్కడ సింక్ అయితే లేదు టైం అయితే. ఇంకా మధ్యలో జాకెట్లు కుట్టేది అవన్నీ వర్క్ ఎక్కువైంది కదా, కాబట్టి అందుకని వీడియోలు తీయనీకైతే అవుతలేదు వీలు. వీడియో ఎవరెవరు చూస్తుర్రో ప్రతి ఒక్కరు అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తుర్రు, లాంగ్ వీడియోలకి బాగానే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎక్కువ మంది చూస్తుర్రు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమన్నా మాలిదలంటే కామెంట్ చేయండి. యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏంటంటే లాభం, మనం చిన్న చిన్న సంతోషాలైనా కానీ
ఏమైనా చేసిందైనా కానీ ఇప్పుడు ఇది ఒకటి చేసిన అనేది అయితే ఎన్ని రోజులైనా కానీ గుర్తుండిపోతుంది. గ్యాలరీలో డిలీట్ కావచ్చు కానీ ఇందులో అయితే డిలీట్ కావాలి. మొత్తం ఎన్ని ఉన్నాయని లెక్క పెడుతున్నాను నేనైతే. తప్పదు, ఒకటి ఇష్టమైనది కాదంటే దానికోసం వచ్చి స్టార్ట్ నైట్ 7 గంటల వరకు పెద్ద దొరకదు అని అనుకున్న దాని విషయమే మర్చిపోయినాం. తర్వాత అయితే లాస్ట్కి ఎట్లా అట్లా చూసినాం, తీసుకొని వచ్చినాం, చేసినాం. రొట్టెలు అయితే కంప్లీట్ అయినాయి, ఇంకొక ముద్దలు కట్టేదే ఉంది. మా పొయ్యి చూడండి అసలు ఎంత మంచిగా మంతుందో. ఇంకా నేనే లోపలికి అంటలేను, మొత్తం అయిపోయినాయి కదా అన్నట్టు. ఇక 2 కట్టెలు ఎందుకు వేస్ట్ చేయాలని ఇక లాస్ట్కి అయితే మళ్ళీ జొన్న రొట్టెలు అయితే వేస్తున్నా. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోని కూడా అసలు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమన్నా మాట్లాడింది ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఛానల్ని ఎవరు చూసినా కానీ, నా వీడియో ఎవరు చూసినా కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఎవరన్నా మన దిక్కు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఈ వీడియో చూస్తే అయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. Every night, I we paradise seems so far away.